నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ముస్లింల పవిత్ర హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈసారి ఈ పవిత్ర యాత్ర మృత్యు ఘోషగా మారింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచుకొడుతున్నాయి. దీంతో ఉష్ణపాతానికి హజ్ యాత్రికులు అల్లాడిపోతున్నారు. ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ వేడికి తాళలేక ఇప్పటి వరకు 550 మంది హజ్ యాత్రికులు మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరణించిన వారిలో ఈజిప్ట్, జోర్దాన్ దేశస్థులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్దానియన్లు మరణించినట్లు తెలిపారు. మంగళవారం వరకు ఈ యాత్రలో చనిపోయిన వారి సంఖ్య 577కు చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణమే ఇందుకు కారణంగా తెలిపారు. మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన అల్ ముయిసెం ఆసుపత్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది హజ్ యాత్రలో 240 మంది యాత్రికులు చనిపోయారు. వారిలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ మీడియా తెలిపింది.